హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రచన అండి. ఈరోజు అయితే నేను అరకు నుంచి డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అది ఒడిస్సాలో కోరాపుట్ డిస్టిక్లో ఉంది. సో ఆ వాటర్ ఫాల్ని అయితే మనం చూసేద్దాం. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఇది ఒడిస్సాకు వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు ఈ రోడ్ నుంచే మనం ట్రావెల్ చేయాలి. ఇటువైపు వెళ్తే మనకి ఒడిస్సా వస్తుంది. ఎప్పుడు చూడని ప్లేస్కి వెళ్ళినప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరండి. మేము ఇక్కడ ఒడిస్సా బార్డర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది చూడండి, వెల్కమ్ టు ఒడిస్సా అని. మనం ఒడిస్సాకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి డుడుమా వాటర్ ఫాల్స్ 76 km అయితే చూపిస్తుందండి. మనం ఇప్పుడు 76 km ట్రావెల్ చేయాలి. మేము వెళ్తున్న దారిలో ఒక విలేజ్ కనిపించింది. ఇంకా ముందుకి విలేజెస్ ఉంటాయో లేదో అని చెప్పి ఇక్కడ టిఫిన్ చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాం. మాకు ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి టిఫిన్ చేసాం. ఇది ఒడిస్సా స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి తెలుగు కూడా వచ్చండి. ఇది ఒడిస్సా బోర్డర్ కదా, సో వీళ్ళు తెలుగు కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది ఒడియా మాట్లాడుతుంటే వీళ్ళకి తెలుగు రాదేమో అనుకున్నా, బట్ వీళ్ళకి తెలుగు కూడా వచ్చు. నేనైతే పూరి తీసుకున్నా, తొందరగా తినేసి పారిపోవాలి. ఇప్పుడు టిఫిన్ చేసి మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ మేఘాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇలాంటి లొకేషన్స్ చూస్తున్నప్పుడే మనకి మంచి మంచి పాటలు గుర్తొస్తాయండి. మీకు ఈ లొకేషన్ చూస్తే ఏ పాట గుర్తొస్తుందో కమెంట్ చేయండి. నాకైతే మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఈ లేక్ అయితే నాకు కనిపించిందండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కామ్గా. నాకు ఈ లేక్ మాత్రం భలేగా నచ్చింది. వాటర్ ఫాల్ ఏమో కానీ ఈ లేక్లోనే నాకు ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది ఈ లేక్. సిటీలో పొల్యూషన్ చూసి చూసి మంచి లొకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫీలే వేరు. అలా కొంచెం దూరం ట్రావెల్ చేసామో లేదో మాకు ఇంకొక లేక్ కనిపించిందండి. ఏంట్రా బాబు ఇన్ని లేక్లు ఉన్నాయనిపించింది నాకు, బట్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక మార్కెట్ కూడా ఉందండి. మేబీ చుట్టుపక్కల విలేజెస్ అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటారేమో. మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. బట్ మేము వాటర్ ఫాల్కి వెళ్ళే లొకేషన్ ఇటువైపు కాబట్టి ఇటువైపు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లేక ఏంద్రా సామి ఇన్ని లేక్లు ఉన్నాయి. మేబీ ఒడిస్సాలో చాలా ఎక్కువ లేక్స్ ఉంటాయేమో ఫ్రెండ్స్. నేను వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోనే ఇప్పటికీ 3 లేక్స్ చూశాను. ఇంకా ఎన్ని చూస్తానో ఏంటో. బట్ ఇలాంటి లొకేషన్లోనే మనకి పీస్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెహికల్స్ లైన్గా ఉన్నాయంటే మనం రీచ్ అయిపోయినట్టే. సో మనం వచ్చేసాం. వీళ్ళు అలానో ముందుకు కదలట్లేదు, సో మనమే ముందుకు వెళ్ళిపోదాం. అక్కడైతే ఎవరు లేరండి, ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీయే మాకు టికెట్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. కనిపిస్తుంది కదా మనకి డుడుమా, సో మనం లోపలికి వెళ్ళిపోదాం. అలా జాలీగా వెళ్ళిపోతుంటే మాకు అక్కడ చాలా వెహికల్స్ కనిపించాయండి. ఈ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అండోయ్, బట్ చాలా దూరం రావాలనుకుంటే తప్పకుండా వచ్చేయండి. చూడండి ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయో. మా వెహికల్ కూడా మేము సైడ్కి పార్కింగ్ చేసి లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ వాటర్ ఫాల్ గురించి ఇంగ్లీష్ అండ్ ఒడియాలో అయితే ఉందండి, తెలుగులో లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే అసలు ఇంగ్లీష్లో కూడా లేదండి, నేమ్ ఒడియాలోనే ఉంది. ఇక్కడ కూడా పైన ఏదో రాశారు, బట్ నాకు అదేంటో తెలియదు. మేబీ డుడుమా వాటర్ ఫాల్ అయి ఉండొచ్చు. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ త్రూ కిందకి వెళ్తే మన లొకేషన్కి మనం రీచ్ అయిపోయినట్టే. నేనైతే టింగు మనీ స్టెప్స్ అన్ని ఫాస్ట్గా దిగిపోతున్నానండి. ఇక్కడ సైడ్ వాల్లో ప్రిపేర్ చేశారు కదా, ఇవి బ్యాంబూ స్టిక్స్తో ప్రిపేర్ చేశారు. మొత్తం బ్యాంబూ స్టిక్సే ఉన్నాయి మొత్తం ఇదంతా. మన లొకేషన్కి అయితే మనం వచ్చేసాం. చాలా ఎక్సైట్మెంట్తో అయితే వచ్చేసానండి. మనం ఇప్పుడు ఉన్నాం డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గర. ఫైనల్లీ మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కెవరో కానీ రాయి మీద ఎక్కి మరీ ఫొటోస్కి పోజ్ ఇచ్చేస్తుంది. నాలాంటి డెడికేటెడ్ ఫొటోస్ పిచ్చిదైనట్టుంది. ఫైనలీ ఇదేనండి మన డుడుమా వాటర్ ఫాల్. చాలా బాగుంది కదా. ఇది మొత్తం 3 వాటర్ ఫాల్స్ కాంబినేషన్ అటండి. ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి, ఆ చివరి ఇంకొకటి ఉంది, మనకి అది ఫ్రేమ్లో కనిపించట్లేదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మనం డుడుమా వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇదే వాటర్ ఫాల్స్. మనం ఆ కిందకి వెళ్ళడానికి లేదు, మనం వ్యూ పాయింట్ దగ్గర నుంచే చూడాలి. నేను అక్కడ మాట్లాడుతున్నా, బట్ చాలా నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వాటర్ ఫాల్ కోరాపుట్ డిస్టిక్లో లొకేట్ అయి ఉందండి. కోరాపుట్ నుంచి ఇది 92 km డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మన వైజాగ్ నుంచి చూసుకుంటే 177 km డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అండ్ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్లంజ్ టైప్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా అండి. ఒడిస్సాలోనే ఇది 3rd ప్లేస్లో లొకేట్ అయ్యింది. దీని ర్యాంక్ 3 అనమాట ఒడిస్సాలో. అంత పెద్ద వాటర్ ఫాల్ ఇది. దీని హైట్ మీటర్స్లో అప్రాక్స్ 175 అండి. అండ్ ఫీట్స్లో అయితే 574 ఫీట్స్ అంట. అంత హైట్ నుంచి ఇది వాటర్ అనేది కిందకి ఫాల్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ ఫాల్ని చూడొచ్చండి. ఇక్కడ నుంచే మనం చూడాలి. ఎండ్ పాయింట్ ఇదే, మనం కిందకి వెళ్ళడానికి అయితే లేదు. ఇది వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి మనం లొకేషన్ అయితే చూడొచ్చు. ఇదేనండి వ్యూ పాయింట్.
ఈ వాటర్ ఫాల్ కి డుడుమా అని పేరు పెట్టడానికి కూడా ఒక హిస్టరీ ఉందటండి. ఇది సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చిందంట. ఈ డుడుమా అనే వర్డ్ సాంస్క్రిట్ లో మత్స్యకుండ అనే వర్డ్ నుంచి దీన్ని తీసుకొచ్చారంట. ఈ వాటర్ ఫాల్ అయితే మచ్కుంద్ రివర్ నుంచి అయితే ఫామ్ అయిందటండి. మచ్కుంద్ రివర్ కి 2 సబ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఒకటి ఒడిశా సైడ్ వస్తే ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ సైడ్ పోతుందంట. మనకి ఒడిశా సైడ్ వచ్చే వాటర్ ఫాల్ లో ఇది ఒక వాటర్ ఫాల్. హైట్ వైజ్ చూసుకుంటే ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి. అంత ఎత్తు నుంచి వాటర్ ఫాల్ అవుతుందంటే ఇంకా చూసుకోండి. దూరం నుంచి మనకి ఇలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి ఇంకెంత పెద్దగా కనిపిస్తుందో. ఏదైనప్పటికీ ఒడిశాలో చాలా మంచి ప్లేసెస్ ఉంటాయండి. మనకు తెలియక మనం వాటిని విజిట్ చేయమంతే. మీలో ఎవరైనా ఈ డుడుమా వాటర్ ఫాల్స్కి ఇంతకు ముందే వచ్చినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా చూస్తూనే వ్యూ పాయింట్లో క్రౌడ్ ఎక్కువైపోయిందండి. నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నేను సైడ్ ఇస్తే వాళ్ళు ఫొటోస్ తీసుకుందామని చెప్పి. అలా వాటర్ ఫాల్ చూసి పైకి వచ్చామండి. ఇక్కడ తినడానికి పెద్దగా ఏం లేవు. ఇక్కడ కీరాలో ఉప్పు కారం వేసి ఇస్తుంది ఆంటీ. అవి దేశీ కీరా దోసకాయలండి. చాలా బాగున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయి. హైబ్రిడ్ కాదు, ఒరిజినల్. సో దాన్ని తినేసాం. ఇందాక మీకు 2 వాటర్ ఫాల్స్ చూపించాను కదండి. ఒకటి ఫ్రేమ్లో పడట్లేదని చెప్పాను కదా, అది ఈ సైడ్ ఉందంట. సో మనం ఇలా కిందకి వెళ్తే అది కనిపిస్తుంది. సో మనం కిందకి వెళ్ళి దాన్ని కూడా చూసేద్దాం. ఇక్కడ చెట్టు నీడలో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారండి. మనమైతే టోటల్గా కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ 3rd వాటర్ ఫాల్ చూసేయడానికి. ఇక్కడ స్టెప్స్ త్రూ కిందకైతే వెళ్తున్నామండి. చాలా స్టెప్స్ ఉన్నాయి, కింద వరకు వెళ్ళాలి. అక్కడ మనకి కనిపిస్తుంది కదా దూరంగా వాటర్ ఆల్రెడీ. దిగేటప్పుడు ఓకేనండి, ఎక్కేటప్పుడే మా తాత కనిపిస్తాడేమో అని భయం వేస్తుందండి. అన్ని స్టెప్స్ ఉన్నాయి. మెల్లగా అయితే దిగుతున్నా. మనమైతే ఇప్పుడు ఆ ఫ్రేమ్ లో కనిపించిన 3rd వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి మనం రావచ్చు, మనకి ఎంట్రీ ఉంది. బట్ అటువైపు లేదు, మనం ఆ వ్యూ పాయింట్ నుంచే చూడాలి దాన్ని. నేనైతే ఊపుకుంటూ వాటర్ ఫాల్ దగ్గర వరకు వచ్చేసానండి. నాకు చాలా భయం వాటర్ ఫాల్ అంటే ఇంత పెద్దగా ఉంటే. బట్ వీడియో కోసం సాహసాలు చేస్తున్నా. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎన్ని రోజులండి చూస్తాం. అప్పుడప్పుడు ఇంటి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ని కూడా చూడాలి. ఇందాక వీడియోలో చూపించింది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఫ్లయింగ్ కిసెస్. మీరు మాత్రమే ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎవరికి ఇవ్వద్దు. ఈ రోజైతే మనం డుడుమా వాటర్ ఫాల్ చూసేసాం. నెక్స్ట్ ఇంకొక మంచి లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు డుడుమా వాటర్ ఫాల్ చూసాం గైస్. నెక్స్ట్ నేను బల్దా కేవ్కి వెళ్తాను. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.